గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్ గారు. అంటే మీ మీద ఆరోపణలు రావటం వెనకాల నిజమేంటి అబద్ధమేంటి, అసలు మీకు దొడ్డిదారిన రిజిస్ట్రేషన్లు చేశారు, బెదిరించి చేయించుకున్నారు అనేటువంటిది ఎందుకు మీ మీద ఆరోపణలు చేస్తున్నారు, దాని వెనకాల ఉన్న వాస్తవాలు ఏంటంటే ఏం చెప్తారు? ఏంటండి? హలో హలో శ్రీకాంత్ గారు వినపడుతుందా? నమస్తే అండి. అంటే సింగు గారు రాసిన లేఖ దాంట్లో వచ్చి ఆ సందర్భంగా మీ పేరు బయటికి రావటం, ఈ రిజిస్ట్రేషన్లో గోల్మాలు అనేటువంటిది ఎందుకు మీరు కేంద్ర బిందువు అయ్యారు, మీ మీద ఎందుకు ఆరోపణలు వచ్చినాయంటే మీరేం చెప్పదలుచుకున్నారు? అది నిన్న మీకు లైవ్లో ఇచ్చాను కదండి ఆల్రెడీ. రైట్, చెప్పారు. అంటే ఎందుకు దీని వెనకాల ఏమన్నా రాజకీయం ఉందా, లేకుంటే మీకు సింగుకున్న విభేదాలా, లేకుంటే దీని వెనకాల మోటివేషన్ ఏమైనా ఉందనుకుంటున్నారా అని? సింగు నాకు అత్యంత సన్నిహితుడే, నాకు స్నేహితుడు, నా తండ్రి లాంటి వాడు. మరి అతను ఎందుకు ఇచ్చాడు అన్నది మీరు అతను అడిగితే తెలుస్తుంది. నేను ఈ రోజు వరకు అతను వెళ్ళి కలవలేదు కాబట్టి నాకు తెలియదండి. రైట్, అంటే ఇక్కడ అంటే నిప్పులేందే పొగరాదు అన్నట్టుగా సింగుని రెండు రకాలు ఉంటాయి. మీకు స్నేహితుడే, మీరు సింగుకి మీకు మధ్య ఎక్కడన్నా భేదాభిప్రాయాలన్నా రావాలి, లేదు సింగుని ఎవరిని ఒత్తిడైనా చేయాలి, లేదు సింగి వాళ్ళు ఇరుక్కోవడానికి పరోక్షంగా మీరు కారణమన్నా అయి ఉండాలి. ఇవేవి కాకుండా ఊహించుకోలేనంత ఇబ్బంది పరిస్థితులు ఉండవు కదా. సింగుని నేనే ఏసీబీ రైడ్ చేయించానని అనుకుంటున్నారండి. దీంట్లో ఏదో ఒకటి జరగాలి కదా అంటున్నా. ఒకటి మీ మీద మీకు వారికి మధ్య విభేదాలు రావడానికి ఏదో ఒక కారణం అన్నా ఉండాలి, లేదు ఆయన బెదిరించి మీ పేరు చెప్పమనన్నా మేము బయటికి చెప్పుండాలి. ఏదో ఒక కారణం లేకుండా ఊరికనే మీ పేరే ఎందుకు ప్రస్తావిస్తారు? లేదు, గత ప్రభుత్వం యొక్క సీఎంఓ గురించి కూడా మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వ ముఖ్యమంత్రి సీఎం కార్యాలయాన్ని కూడా ఈ ఎపిసోడ్ ఇన్వాల్వ్ చేస్తున్నారు. కాదండి, అది ఏంటన్నది మీరు సింగుని అడిగితే తెలుస్తుంది. నా మీద వచ్చిన దానికి నేను ఆల్రెడీ ఇవ్వాల్సిందే చెప్పేశాను. నాకు ఆ ల్యాండ్కి సంబంధం లేదు, అది నేను సొంతంగా కొనుక్కున్న ఆస్తులను కూడా చెప్పాను. అదే రకంగా అప్పుడు ఉన్నటువంటి కొంతమంది అధికారులు నాకు పరిచయము. సింగు చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ ట్రాన్స్ఫర్ విషయంలో కానీ నేను హెల్ప్ చేయమంటే నేను చాలాసార్లు హెల్ప్ చేశాను, అంతే తప్ప నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదండి. నాకు ఇప్పటికే చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, చాలా ఇబ్బందికరమైన వాతావరణాలు ఏర్పడుతున్నాయండి. రైట్, అంటే ఇక్కడ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మీరు ఆ భూముల్ని కొనుగోలు చేసారా, అలాంటిది వివాదాస్పద భూములా, లేకుంటే అన్ని డాక్యుమెంటరీ అన్ని లీగల్గా రైట్స్ ఉన్న భూములే మీ అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం 156 కోట్లని 106 కోట్లని దాదాపు అంటే 100 కోట్ల పైగా విలువైన భూములు అనేటువంటిది వ్యాపారం చేయడానికి 100 కోట్లు కావచ్చు, 200 కోట్లు కావచ్చు, తప్పు కూడా కాదు. కానీ ఆ సంఖ్య విన్నప్పుడు చూడటానికి ఎట్లుందంటే ఇంత పెద్ద విలువైన భూముల్ని ఏమండి, ఆ ప్రాపర్టీస్ ఏవైతే చూపిస్తున్నారో గత సంవత్సరంలో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ లో ఉన్న ఏసీబీ అప్పుడే నన్ను ఫ్రీజ్ చేసేసారండి గత ప్రాపర్టీస్. ఓకే, అంటే ఆ ప్రాపర్టీ సీజ్ అయి ఉన్నాయా ఇప్పుడు? సీజ్ లోనే ఉన్నాయండి. ఎందుకు సీజ్ చేశారు అంటే రెండు రకాలు. ఒకటి బ్లాక్ మనీ వల్ల సీజ్ కావాలి, అవి వివాదాస్పద భూములన్నా కావాలి, ప్రభుత్వ భూములన్నా లేదా రెసిడెంట్ భూములో లేకుంటే బంజరు భూములో లాంటి ఇతర ప్రభుత్వ భూములన్నా కావాలి. ఇప్పుడు మీరు ఇన్ని అడుగుతున్నారు కదా ఎందుకు ఫ్రీజ్ చేశారని, అప్పుడున్న దశరథరామరెడ్డిని కేఎన్ఆర్ ని ఇప్పుడు నన్ను ఏమైతే అడిగారో అది వాళ్ళని అడగండి. అడగడానికి అభ్యంతరం. మీరు ఇప్పుడు నష్టపోయింది మీరు మీ భూములు కొనుక్కున్నా ఉన్నారు, మీ భూములు అన్యాయంగా సీజ్ చేసినప్పుడు మీకు కూడా ఒక ఐడియా ఉంటుందా ఉండదా అనేది అంతవరకే. ఏమంటే గత సంవత్సరంలో ఉన్నటువంటి ఏసీబీ డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి గారికి నేను ఆల్రెడీ లెటర్ పెట్టాను, దీన్ని రిలీజ్ చేయమని చెప్పి పెట్టాను. వాళ్ళు ఇంకా రిలీజ్ కూడా చేయలేదండి. రైట్, నేనేమంటానంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి క్వశ్చన్లు అడగట్లా. మీకు కూడా మీరు కూడా కొంత మీ మీద ఉన్నటువంటి ఆరోపణలు లేకుంటే అపోహలు మీ మీద వస్తున్నటువంటి వాటిలో మీరు కూడా క్లారిఫై చేసుకున్నట్టుగా ఒక ప్లాట్ఫామ్ మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో. ఎందుకంటే మీరు అన్ని లీగల్గా కొనుక్కున్నవి అయితే ఏసీబీ దాన్ని సీజ్ చేయడానికి రైట్ ఏసీబీకి ఉండదు, ఈడీకి ఉండదు. అదేనండి చెప్పేది. ఏమంటే ఈ రోజు నేను మీడియా ముఖంగా ఎందుకు చెప్తానంటే అవన్నీ నేను కొనుక్కున్నవి, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడిని. ఏదైనా లిటిగేషన్ ఉన్న ప్రాపర్టీస్ ఓనర్ సైడ్ ఉంటే వాళ్ళ దగ్గరకు వస్తే నాకున్న పరిచయాలతో నేను ఎవరో ఒకరి దగ్గర తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తినే తప్ప నేను ఎవరిని బెదిరించడం కానీ ఎవరి దగ్గర బ్లాక్మెయిల్ చేసి లాక్కోవటం కానీ నేను ఎలాంటిది ఏది చేయలేదండి. రైట్, అంటే బెదిరించకపోవచ్చు కానీ గోపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు తర్వాత మాట్లాడతా. కానీ అది ఎక్కడో ఒక చోట ఎవరైనా కొంత డబ్బులకో ఆశపడో అది అవినీతి అందామా లేకుంటే దేనికో అధికారులు కూడా ఎక్కడో చోట కొన్ని లీగల్గా నిషేధ జాబితాలు ఉన్న వాటిలో కూడా కొన్ని సందర్భాల్లో
రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా నడుస్తున్నాయి. అది అర్ధరాత్రి రిజిస్ట్రేషన్ జరిగినాయని. ఇప్పుడు ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఇక్కడ తెలంగాణలో ఎత్తేసారు, ఎందుకంటే దానివల్ల అక్రమాలు జరుగుతున్నాయని. సరే, అక్కడ ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అనేది కొనసాగింది, అది కూడా నష్టం తెచ్చింది అనేటువంటిది ఒక అంశం. అది మీ ఒక్క ఎపిసోడ్కే కాదు, అసలు ఆ సిస్టమే తప్పు అనేది ఒక అంశం. కానీ ఇక్కడ వాళ్ళేమన్నా లాలూచిపడి 4 రూపాయలకి ఆశపడి వాళ్ళు ఏమన్నా కొంత నిషేధిత జాబితాలో ఉంటే కూడా రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళు కూడా ఏమండి, నాకు సంబంధించిన ఆస్తులు ఏవి కూడా నిషేధిక ప్రాపర్టీ కానీ గవర్నమెంట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ లో ఏదీ లేదండి. గవర్నమెంట్ కి సంబంధించిన 21A 22A ఉన్న మీ మీడియా కథనాలు వస్తుండే నాకు తెలుస్తోంది. కావాలంటే వాటికి సంబంధించిన డేటా మీరు చెక్ చేసుకోండి. ఏసీబీ నాకు ఇంకా ఈ రోజు వరకు నోటీస్ ఇవ్వలేదు. నోటీస్ ఇస్తే నేను ఏసీబీ వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రైట్ అండి. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, అప్పుడు మీకు అంత క్లీన్ అంటే ఏ రకమైన వివాదాలు లేని భూమిని అన్యాయంగా ఏసీబీ సీజ్ చేస్తే లీగల్గా ఫైట్ చేసే రైట్ కూడా మీకు ఉంటుంది, చట్టం అన్ని వెసులుబాట్లు కల్పించుంటుంది. అవునండి, ఇప్పుడు లీగల్ గా ఫైట్ చేసుకుంటాను కదా. ఇన్ని రోజులు అడిగితే సింగ్ లేడు, సింగ్ పారిపోయాడు, సింగ్ దొరకలేదు అని చెప్పారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇప్పుడు సింగ్ వచ్చాడు కాబట్టి లీగల్ గా ఫైట్ చేసుకుంటా నేను. అంటే సింగుతో సంబంధం లేదుగా నిజానికి. ఏసీబీ సీజ్ చేయడానికి సింగుకి ఏం సంబంధం? రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి అయినా సీజ్ చేశారు. రిజిస్ట్రేషన్ కాకుండా ఉండటం వేరు, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సీజ్ చేయటం వేరు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సీజ్ చేసే రైట్ బ్యాంక్ లోన్ లో తీసుకున్నా కూడా సీజ్ చేశారండి. ఒకసారి మీరు గత ఏసీబీ డేటా తెలుసుకోండి. ఇప్పుడు నన్ను మాట్లాడే బదులు గతంలో ఏసీబీ అధికారులు ఎవరైతే పనిచేశారో వైసీపీ గవర్నమెంట్ లో, ఆ ఏసీబీ అధికారులను పిలిపిస్తే బ్యాంక్ లోన్ లో ఉన్న డాక్యుమెంట్లు కూడా ఫ్రీజ్ చేసి ఇచ్చాను. నాకు వాళ్ళు తెలిసిందండి. 70 లక్షల ప్రాపర్టీ 65 లక్షలు. ఇక్కడే గత ప్రభుత్వం మీ మీద కక్ష కట్టిందని మీరు చెప్తున్నారు ఇండైరెక్ట్ గా. కానీ గత ప్రభుత్వం యొక్క అండదండలతోనే రిజిస్ట్రేషన్ జరిగినాయని ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణ. ఇక్కడ గత ప్రభుత్వం మీకు అన్యాయం చేసింది, కానీ ఈ ప్రభుత్వం అన్యాయం చేసిందా చేయలేదా అనేది పక్కన పెడితే గత ప్రభుత్వం అండదండలతోనే మీరు ఈ భూములు 100 కోట్ల భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనేది వస్తున్నటువంటి ఆరోపణలు. గత ప్రభుత్వం అన్యాయం చేసింది కాబట్టే నేను ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. ఏదైనా ఉంటే లీగల్ గా మీరు ఎంక్వైరీ చేయండి. గత ప్రభుత్వ ఆఫీసర్లతో కాకుండా ఇప్పుడు ఏదైనా కొత్త ఆఫీసర్లతో ఎంక్వైరీ చేయండి, నాకు నోటీస్ ఇవ్వండి, నేను వస్తానని క్లియర్ గా మీడియా ముఖంగా చెప్పేది అదే కదండి నేను. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, మీరు లైన్లోకి వచ్చి మాట్లాడిన